హలో అండి. ఈరోజు వీడియోలో నేను నాటు తోటకూర వేపుడు పల్లెటూరు స్టైల్‌లో సింపుల్‌గా, రుచిగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను రండి చూద్దాం. ముందుగా నాటు తోటకూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని కాడలతో సహా చక్కగా ఇలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. తోటకూర తినని పిల్లలకైనా ఈ విధంగా వేపుడు చేసి పెట్టండి. ఈ సమ్మర్‌లో చక్కగా తినేస్తారు. తర్వాత 2 ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా పొడుగు ముక్కలుగా కట్ చేసుకోండి సన్న సన్నగా. పచ్చిమిరపకాయలను ఇలా ఘాట్లు పెట్టుకొని చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా కట్ చేసుకున్న తోటకూరను, ఉల్లిపాయలను పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే 6, 7 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకొని వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని ఈ విధంగా చక్కగా వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు. చక్కగా తోటకూరతో పాటు చక్కగా ఉడికిపోయి వేగుతాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోండి. తోటకూర, ఉల్లిపాయలు బాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా వేయించుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే తోటకూర చక్కగా ఉడికిపోతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రకరకాల రుచులు ఛానల్ని. తోటకూర ఉడికించుకోవడానికి మూత పెట్టుకునే ముందు పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. తోటకూరలో ఎక్కువ ఉప్పు అవసరం లేదు. ఈ విధంగా మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి తోటకూరని మొత్తం ఒకసారి కలిగి తిప్పుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదు తోటకూర వేగటానికి. 10 నిమిషాల్లో కూర అంతా చక్కగా చేసేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి. తోటకూర ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు 2-3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ ఫ్రైకి బాగుంటుంది. కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వేడివేడిగా అన్నంలో సర్వ్ చేయండి. ఇది రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక ఒకసారి ఎలా ఉంది అనేది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.